మంచి దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ ఇవన్నీ చిరంజీవి గారు అయితే, భలే దొంగ బాలయ్య గారు, అలాగే టక్కర్ దొంగ మహేష్ బాబు గారు, యమ దొంగ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఇన్ని దొంగల గురించి ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు ఇంకొక దొంగ ఉన్నాడు, ఆయనే మై డియర్ దొంగ. టైటిల్ మీకు పడింది, మీరు ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్ గా మారుతుంది అనుకుంటున్నారా? వై నాట్? అదే ఎట్లాగో ఒక లెగసీ ఉంది కదా దొంగతో తెలుగుతుంది. దొంగ దొంగ అని ఓ మాట అంటేనే నాకు చిరాకు. దొంగ దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అనాలి. చేతులు వాడిని తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేస్తున్నారు. అడ్రస్ తెలుసుకుని వెనకాల పడుతున్నారు బ్రో. దొరికితే కొట్టున్నారు. నేను దొరకను సార్. సందీప్ రెడ్డి వంగ దొంగ ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు వంగ దొంగ ఈ రెండు పదాలని రెండు కన్వర్ట్ చేసి బూతుల కింద మారిస్తే వాడిని కూడా పిలిచి అలాగే ప్రమోట్ చేస్తుంటారు. అది కూడా వైరల్ అయిపోయింది. దీన్ని కూడా విక్రీకరించి ఎవడన్నా దీన్ని పూర్తి చేస్తే ఇక వాడికి అర్జెంట్ గా ఎవడైనా జాబ్ ఇచ్చారు. ప్రైవేట్ లో కూడా ఫిగరే. ఇది పని వద్దా? What's the most embarrassing you ever did on a date? Not having dates is the most embarrassing thing అనుకుంటాను. డేట్ మీద నేను ఎప్పుడు ఏమి ఎంబారసింగ్ గా చేసి ఉండను. అంటే చేసింది ఒకటేసారి డేట్. ఏంటో చెప్పాను. అయితే మరి మా అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఎక్స్ నువ్వు పట్టుకొని నువ్వు ఆవిడకి కార్డ్ ఇచ్చి ఆవిడ చీమ ఎలిఫెంట్ ఎలా పడేసింది? అవునా? We are same brain రా. అమ్మాయిని ఉంటే ఎంత బాగుంటుంది సార్ ఒక ఇంటర్వ్యూలో. నీకు అదే బాగుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే దొంగ, మంచి దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ ఇవన్నీ చిరంజీవి గారు అయితే, భలే దొంగ బాలయ్య గారు, అలాగే టక్కర్ దొంగ మహేష్ బాబు గారు, యమ దొంగ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఇన్ని దొంగల గురించి ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు ఇంకొక దొంగ ఉన్నారు, ఆయనే మై డియర్ దొంగ అలియాస్ అభినవ్ గోమటో అనమాట. బట్ ఆయన ఒక్కరే రాలేదు, ఆయనతో పాటు ఇద్దరు సీనియర్ దొంగలను కూడా తీసుకొచ్చారు. సో ముగ్గురు దొంగలు ఉన్నారు అనమాట. నేను ఒక్కడనే మాట్లాడాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చరణ్ నిజంగా మీ ఇంట్లో దొంగ అయి ఉండొచ్చు. సో నిజంగా ఇంట్లో ఎవరైనా దొంగ పడ్డారా? ఒకవేళ దొంగ అలా పడితే లోపలికి ఎలో చేసి కూర్చోబెట్టి ఫ్రెండ్షిప్ చేస్తారా? అడ్రస్ అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మాట్లాడతాం కదా. నా ఇంట్లో ఎప్పుడు దొంగ పడలేదు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎప్పుడు దొంగ మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఏ టైంలో డోర్స్ ఓపెన్ చేసి ఉంచుకుంటారో చెప్తే, బికాజ్ నేను అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఓపెన్ చేయలేను. సో ఓపెన్ చేసుకుని పెట్టుకుంటారో చెప్తే నేను ముందుగానే గూగుల్లో వెతికి ఒక 10 పికప్ లైన్స్ రెడీ చేసుకుని వస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చుతాను, మీరు ఫ్రెండ్షిప్ చేస్తారేమో. అన్నా దొంగ అన్న మీరు అన్ని విధాల దొంగ అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ నేను చేయను అన్నట్టే ఉంటారు, సైలెంట్ దొంగగా చేసేస్తారు. ఆయన అంటే ఆయన పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టే ఉంటారు. ఆయన ఇంట్రెస్ట్ లేదు అని నేను ఎప్పుడు అనలేదు. ఎన్నో ఇప్పుడు మీరు హీరో అయ్యారు, మీరు హీరోగా దీనికి ఏం చేస్తున్నారు అంటే చేసేది ఎవ్రీడే వెళ్ళి షూట్ చేయడం, అదొకటే నా పని అంతే. దానిలో పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? అదే ఎవరికైనా హీరో అవ్వాలని. సో దొంగగా చేయలేదు, ఓపెన్ గానే చేసాం. ఎవరన్నారు? నేను అనుకున్నాను చూపించారు కదా ఇంట్రెస్ట్. దట్ బాగుందన్న హ్యాట్. ఎందుకు పెట్టని చెప్పండి రీజన్. మాకు టోపీ పెట్టడానికి ఈ హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు కొత్త ఎవరు చూడట్లేదు, ఇచ్చే డబ్బులు కూడా అంత మాత్రం ఉంది. దొంగ కదా టోపీ పెట్టాడు. అంటే నార్మల్ దొంగ ఇది పెట్టుకుంటారు కదా క్లాత్, ఒక కన్ను క్లాత్ పెట్టుకుని వస్తారు. బట్ ఒక కన్ను క్లాత్ పెట్టేస్తే ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. రెండు కళ్ళు సరిపోవు చాలా ఇంపార్టెంట్. తెలుగు అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్.
ఇంటర్వ్యూలో ఉండాలా సినిమాలో ఉండాలా? మా ఇంటర్వ్యూ అంటే సినిమాలో కనిపిస్తూ ఉంటాయి ఉండాలి, కదా. మాకు కనిపిస్తూ ఉండాలి సిల్వర్ స్క్రీన్ మీద ప్రమోషన్స్ అయినా. సో ముందుగా ఒకటి అడుగుతానండి, మీరే రైటర్ కాబట్టి అంటే మీరే ఇంట్లోకి అలో చేశారు కాబట్టి, ఇప్పుడు రాజా సినిమాలో వెంకటేష్ గారు సౌందర్య గారు అలో చేసి ఫ్రెండ్షిప్ చేశారంటే వెంకటేష్ గారు ఇన్నోసెంట్ గా ఉంటారు. బా అసలు మనకు తెలియని ప్యారలల్. బట్ ఈ విషయానికి వస్తే ఈయన చూస్తేనే దొంగ అన్నట్టే ఉన్నారు ఆయన మొహం. ఆయన ఎందుకు మీరు లోపల పెట్టుకున్నారు, అంత రిస్క్ ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ చేయాలి కదా. రిస్క్ లేకపోతే మీరు మౌంటైన్ డ్యూ యాడ్ కింద ఆ మౌంటైన్ డ్యూ యాడ్ ఇవిడే రాసింది. అయ్యో కాపీరైటర్ కూడా సీరియస్లీ అంటే బ్రాండ్స్ కి మౌంటైన్ డ్యూ మౌంటైన్ డ్యూ కాదు కదా, జనరలీ బ్రాండ్స్ కి క్యాప్షన్స్ రాస్తాం అన్నమాట. మీకే ఒకటి కదా బాగా రీసెర్చ్ చేస్తావా? రీసెర్చ్ ఉందండి, పేరు తెలుసా కంపెనీ? బేసిక్ స్టాకింగ్ చేస్తే తెలిసిపోతుంది. రైటర్ ఆల్సో యాక్టర్ ఆల్సో. దొంగ అంటే రిస్క్ తీసుకున్నాను యాక్చువల్లీ. మోర్ దాన్ దొంగ క్యారెక్టర్ కానీ అంటే first కొట్టింది కదా. ఆ. కొట్టింది అట్లా ఏమి ఓపెన్ ఆర్మ్స్ తోటి ఏమి అంటే కొట్టక ఇన్వైట్ ఏమైనా చేయలేదు. చేశారేమో నా డౌట్, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై ఇంకో చేస్తారు. లేదు అవ్వవలసినవన్నీ పూజ అయ్యి దెన్ కాదు, కొట్టకన్నా ముందు ఏం చేసిందో అది వెబ్ ఫిలిం చూస్తేనే తెలుసు యా ఎందుకు కొట్టింది అని తెలియాలంటే. అది ఎట్లా అనిపించింది టీజర్? ఏది బాగుందండి. ఏం బాగుంది? మీ తెలివితేటలు నాకు ఎక్కడ నచ్చినాయి అంటే, మీలో తెలియకుండానే మీకు ఒక కంపెనీ ఉంది కాబట్టి మీకు ప్రొడ్యూసర్ ఆలోచనలు ఉంటాయి. ఏదో చేసేసి ఫ్యాంటసీ క్రియేట్ చేసి సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఒక సాంగ్, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి ఒక ఫైట్ పెట్టకుండా ఆర్గానిక్ గా ఆడియన్స్ ని ఎలా దోచేద్దామని ప్లాన్ చేశారు. చాలా తెలివిగా ఒకే ఇంట్లో పెట్టి రౌండ్ అప్ చేసి. అంటే నన్ను కొంచెం పక్కన పెడితే అసలు కాంటెంట్ ఎలా అనిపించింది? అది మాకు అభినవ్ గోమటం గారికి అనిపిస్తే, ఆయన మాటలు వినిపిస్తే మీ వైపు లుక్స్ చూసినా వాయిస్ ఒకటే ఆయన వింటాం. సీరియస్ ఫీల్ అవుతున్నావు, దొంగ ఫీల్ అవుతున్నావు. మన దొంగ బీజియం వేసుకుంటారు వెనకాల. అభినవ్ అంటే మిమ్మల్ని చూసిన అభినవ్ నువ్వు పని చేయి, నెక్స్ట్ టైం రాని రుద్రమ్మదేవి అని నీకు నువ్వు రాసుకొని నువ్వే అందులో లీడ్ అయ్యి నువ్వే గుర్రం. అభినవ్ ఉన్నాడు కాబట్టి అందరూ. అంటే నాకు డౌట్ కూడా అదే, ఇందాక అడిగాను కదా, అంటే మీకు నిజంగా ఇంట్లో పడిన దొంగ అభినవ్ గారిలో కనిపించాడా, లేదంటే కళలోకి ఎవరైనా దొంగ వచ్చి ఆయన అభినవ్ గారిలో లేదు. కనిపించాడు? యాక్చువల్ గా స్టోరీ ఏంటి అంటే, నాకు పాండమిక్ లో ఒక ఐడియా వచ్చింది. ఓకే. మొత్తం అందరం లాక్డౌన్ లో ఉన్నాము. సో ఏం చేయాలో తెలియదు, బయటికి వెళ్ళలేకపోతున్నాము. అందుకని ఒకవేళ ఇలాంటి ఒక దొంగ ఇంట్లో పడితే అమ్మాయే అరే వెళ్ళకరా, ఉండు, స్టే బ్యాక్, వి విల్ టాక్ బికాస్ దర్ ఇస్ నోబడీ టు టాక్ టు అండ్ షీ వాస్ ఫీలింగ్ లోన్లీ. ఇలాంటి ఒక కాన్సెప్ట్ అయితే కోకి ఎలా ఉంటుంది, ఒక చిన్న 5 minute కామెడీ స్కెచ్ చేద్దాం అని అనుకున్నాం. బట్ దెన్ ఐ థాట్ ఓకే మేబీ దీనికి పొటెన్షియల్ ఉంది, ఐ క్రియేట్ మోర్ క్యారెక్టర్స్ అరౌండ్ ఇట్. అలా అనుకుని ఇమాజినేషన్ లో వచ్చిన ఒక క్యారెక్టరే తప్ప ఇప్పుడు ఎవరిని ఏ దొంగని నేను ఎంకరేజ్ చేయము. ఒక దొంగని చేసింది 2015 లో. సో ఇప్పుడు ముగ్గురు దొంగలేని ఎందుకన్నానంటే, సీనియర్ దొంగలు వీళ్ళు. మీరు ఇప్పుడు ఫ్రెషర్ దొంగ ఈ ప్రాజెక్ట్. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అబ్బాయిల మనసులతో వచ్చేస్తున్నారు కాబట్టి సీనియర్ దొంగలు. నో బట్ యాక్చువల్లీ మీకు తెలుసు అన్నారో తెలియకన్నారో నాకు తెలియదు కానీ 2014 లో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, అందులో నేనే దొంగని. సో లైక్ మై ఫస్ట్ రోల్. యా ఐఎమ్ దొంగ. నైస్ టు మీట్ యూ. హాయ్. అందుకే నా ట్రైలర్ లో అన్నారు ఐ లైక్ హిమ్ వెరీ I liked him. Yeah. Nice guy. ఎక్కడో సబ్ కాన్షియస్ కనెక్షన్ అది. సో ఈయన మై డియర్ దొంగ అయితే మీరిద్దరు ఏం దొంగలు? మీరు అనేసారు కదా మనసు దోచుకున్న దొంగలు అంటే ఇంకేముంది. ఈవిడ మంచి దొంగ, ఎందుకంటే మంచిగా మంచి పద్ధతిగా అందరి మనసులు దోచుతూ ఉంటారు. మీరు మేమర్స్ దొంగ, మీరు మేమర్స్ మనసులు దోచుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి స్టఫ్ ఇస్తా ఉంటారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. అంతే, మేమర్స్ దొంగ ఇస్ నైస్. బాగుంది. ఐ లైక్. ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. నైస్ గై. సో పాండమిక్ లో రాసుకున్నాను అన్నారు కదా, పాండమిక్ నుంచి మరి ఇప్పటి వరకు పాండమిక్ దాటేసింది, ఇంకో రెండో పాండమిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకండి పట్టిందా? ఆఫ్ కోర్స్, అసలు ఇంత ఫాస్ట్ గా అయిందా అని కూడా కొంతమంది అన్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ది జర్నీ ఇస్ నాట్ ఈజీ కదా. రాసుకున్న తర్వాత నాకంత కన్విక్షన్ వచ్చి నేను కూర్చొని రాసి డ్రాఫ్ట్ రాసి దాని తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అది రాయడానికి షీ వుడ్ హావ్ టేకెన్ టైం. బట్ అది పిచ్చింగ్ నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కి చాలా ఫాస్ట్ అయిపోయింది.
It's true. which is very good actually. Track record like in the history Yeah, of AHA, these 3 years Quite. ago, this is the fastest ever. I think that's a good thing. So let's hope for the best. ఓకే, సో దొంగ టైటిల్స్ చూసుకుంటే మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా ఉంటుంది, ఒకటో రెండు నాకు ఐడియా లేదు. అంటే చిరంజీవి గారి ఎన్ని సినిమాలు యమదొంగ యమదొంగ అది ఉంది కదా మర్చిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ కదా, అడవి దొంగ, అడవి దొంగ, అడవిరాముడు ఉంది. అడవి రాముడా? ఓకే ఓకే, రాఘవేంద్రరావు గారు అడవి రాముడు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలా సీనియర్ యాక్టర్ నుంచి మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, మంచి మంచి వాళ్ళు అందరూ కొట్టేశారు. ఇప్పుడు నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త, భలే దొంగలు, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కానీ దొంగ అనే దాంతో ఎండ్ అవ్వడం లేదు. మళ్ళీ ఈ టైటిల్ మీకు పడింది ఏంటి, ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్ గా మారుతుంది అనుకుంటున్నారా? ఏ సెంటిమెంట్ ఏముంది బ్రో, ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్ ఇట్స్ గ్రేట్. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ ఆల్రెడీ, చాలా మంచిగా దే ఆర్ రిసీవింగ్ ఇట్. సో అది ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ గ్రేట్. ఇక సెంటిమెంట్ అంటే వై నాట్, అదే ఎట్లాగో ఒక లెగసీ ఉంది కదా దొంగతోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు దేనికి ఆన్సర్ అడిగినప్పుడు ఒక అమ్మాయి పడిపోయిందని చెప్పారు, పడిందా, ఓకే, అమ్మాయి బ్రేకప్ చెప్తుందంటే బ్రేకప్ ఓకే అంటారా? అంతేనా? అంటే రియల్ లైఫ్ మన కనీసం అన్నిటికీ చిల్ ఉన్నావు అని అంటున్నారు. చాలా లైట్ గా చెప్తారు, లైట్ వర్షన్ అన్నమాట మీరు. బ్రో రియల్ లైఫ్ లో కూడా అందుకే మై డియర్ దొంగ అయ్యారు. మీకు అర్థం కావట్లేదు, దొంగలు మామూలుగా చాలా టెన్షన్ గా ఉంటారు, ఈయన అలా కాదు. ఇంత చిల్ హౌ ఎలా? ఇప్పుడు మామూలు వర్షన్ చూసుకుంటే 100 MB వరకు ఉంటాయి, లైట్ వర్షన్ చూసుకుంటే 10 MB లో వచ్చేస్తాయి. మీరు అలా ఎందుకుంటారని యాప్స్ లైట్ లో లైట్ అప్లికేషన్స్ హెవీగా తీసుకొని ఏం చేయాలి భయ్? ఏదైనా కూడా దేనికి ఇప్పుడు బ్రేకప్ అయినా ఇదైనా అంటే నేను ఒక్కటి ఉండను కదా, ఇంకొక హాఫ్ ఇంకొకరు ఎవరిలో ఉంటది కదా. సో స్టఫ్ వెన్ యూ కాంట్ కంట్రోల్ వాట్ యూ కాంట్ కంట్రోల్, యూ జస్ట్ టేక్ ఇట్. సో కొంచెం హెవీ అయిపోయింది కదా ఎమోషన్, లైట్ నుంచి హెవీ అయిపోయింది కదా, వద్దు చేంజ్ చేసేద్దాం. నేను అసలు జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నాము, ఇంత ఫిలాసఫీని క్యారీ సో కాదండి. దివ్య దృష్టి ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఇంతకు ముందు దివ్య దృష్టి బాబోయ్ ఇది చాలా కామెడీ. ఓకే, దివ్య దృష్టి అనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఇట్ యూస్ టు బి జస్ట్ మై ఇన్స్టాగ్రామ్. అదొక చిన్న వర్డ్ ప్లే అనమాట. ఇన్స్టాగ్రామ్ లో నేను చూసినవి క్లిక్ చేసి ఇది నా పర్స్పెక్టివ్ కాబట్టి దాన్ని దివ్య దృష్టి అని పెట్టుకున్నాను. అది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి అలా క్రెడిట్లలో పడి చివరికి సినిమాలో ఇది చాలా లైట్, ఇది పన్, అది పన్ నా బయోలోనే ఉంటుంది. అరే హౌ దట్స్ ఆల్. సో ఇట్స్ జస్ట్ నేను అనుకున్నాను అంటే ఒకవేళ మీ అమ్మగారు ఎవరి దృష్టి మీ మీద పడకూడదు, దిష్టి తగలకూడదు అని. దృష్టి అండి, ఇది దృష్టి. కాదండి కాదండి, ఒకటి చెప్పమంటారా? దృష్టి సోకి లైక్ దట్ అంటారు. బాగుందా నీకు? తెలుగు అమ్మాయిలతో లేదు, మేము ఇది కూడా చేస్తాం, నవ్వుతాం కూడా. ఉంది జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ ఫన్. మీ బయో గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్, నేను పబ్లిక్ దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఫిగర్ చూసాం, ప్రైవేట్ ఫిగర్ ఏంటి? అదంతే, ప్రైవేట్ లో కూడా ఫిగరే. అబ్బా అబ్బా అబ్బా, ఇది పన్ను వద్దా? అచ్చా లేదు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పింది పన్ను బేసిక్ గా, ఇక మనం వేరే అవన్నీ పన్ను కాదు. ప్రైవేట్ ఏమైనా పెడితే చెప్పండి, ట్యూషన్ అంటారు కదా, పెడితే చెప్పండి, నేను కూడా జాయిన్. నాకు అది ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు, లేకపోతే నేను అదే పెట్టుకునేదాన్ని. మీరు సేమ్ రా అంతే. సరే, సో ట్రూత్ ఆర్ గేమ్, ట్రూత్ ఆర్ డేర్ రెడీ స్టార్ట్ చేద్దాం. ఒక కార్డ్ తీసుకోండి. ఓకే, ట్రూత్ ఆర్ డేర్, ట్రూత్ చెప్పండి. when was the last time you wet the bed? అంటే చిన్నప్పుడు పక్క దాడిపోయిన రోజులు ఉంటాయి కదా. రిమెంబర్ when was the last time? Maybe years back, maybe childhood. అంటే ట్రూత్ యా ఎందుకురా ఎప్పుడు నీళ్ళు ఒలకపోయలేదా? అయిపోయింది పద్ధతి. చెప్పారు కదా, నేను చెప్తాను. What's the most embarrassing you ever did on a date?
నాట్ హ్యావింగ్ డేట్స్ ఇస్ ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ అనుకుంటున్నాను. రాదర్ దెన్ వాట్ ఐ డిడ్ ఆన్ డేట్ మీద నేను ఎప్పుడు ఏమి ఎంబారసింగ్ గా చేసి ఉండను. అంటే చేసింది ఒకటేసారి డేట్. ఏంటో చెప్పారు నా ఆన్సర్స్. ఓకే అది కాదు. See, we know each other for 10 years. పరిచయాలు అంటే ఇదే ప్రాబ్లం. Embarrassing thing I did with you. I refuse to believe. That I did never go on date. Anything embarrassing in a date. నేను కూడా అండి. I really had a normal date. The last time I dated, there was this one. It was embarrassing for them. అయితే మరి మా అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఎక్స్ నువ్వు పట్టుకొని నువ్వు ఆవిడకి కార్డ్ ఇచ్చి ఆవిడ నేను అట్లా చెప్తా పేర్లు. No, that will become embarrassing for her. అరే ఏంట్రా ఇది నాకెందుకు ఈ What is your greatest fear in a relationship? Correct గా వచ్చింది చెప్పు. యాక్చువల్లీ కాపీ కొట్టినట్టు ఉంటుంది బట్ అట్ ద రిస్క్ ఆఫ్ ఇట్ రిలేషన్షిప్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఫియర్. సో తను అలా జస్ట్ ఇట్లా అని అట్లా ఉంచేద్దాం దాని అట్లా. పేరేముందో ఎల్ అట్ ద టాప్ ఆఫ్ యువర్ వాయిస్ అంటాను. అది కూడా చేయలేము ఎందుకులే. What's the most childish thing you still do? Actually నాకు దీనికి ఇంత సడన్ గా ఆన్సర్ మీరు ఇప్పుడు ఎలా అన్నారు అది కూడా ట్రై చేసినాను నాకు. అది మీకు బట్ ఇది నాకు ఏంటంటే ఐ థింక్ మీరు కూడా రిలేట్ అవుతారేమో. చెప్పు. ఐఎమ్ వెరీ పెట్టి వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఫాలో అవుతారు కదా. బట్ దెన్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆల్ ఆఫ్ అ సడన్ టు దెమ్. ఇఫ్ యూ గెట్ మార్జినలీ ఫేమస్, నేను సెలబ్రిటీస్ గురించి మాట్లాడట్లేదు, మార్జినలీ ఫేమస్ అయితే దే స్టార్ట్ అన్ఫాలోయింగ్. లైక్ వాళ్ళ పేజ్ చూస్తే ఇప్పుడు మొన్నటి వరకు ఫాలో అయ్యావు కదా, ఇప్పుడు ఎందుకు అన్ఫాలో చేస్తున్నావు అని అనిపిస్తుంది. సో ఐ గెట్ పెట్టి అంటే ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ యూ బట్ యు అన్ఫాలోడ్ మీ, which means now I'll unfollow you. That is the most. So you'll unfollow them. So I mean, why do you deserve my follow? Correct. Because you unfollowed me. Yes. Then I will unfollow them. That's the most childish thing that I do. నేను అనుకోడు, నేను కూడా చేస్తాను. అదే but it is మీరు చేయొచ్చు, మీరు చేయొచ్చు. ఫాలో కొడతారు తర్వాత అన్ఫాలో కొడతారు. It is a little childish of me to do that, to unfollow. అప్పటికి I'll become like this better person అన్నమాట. ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాడికి తెలుస్తుంది నేను అన్ఫాలో చేస్తే ఎందుకు అని ఆలోచించి I still unfollow because that's the కాదురా కానీ చెయ్యి ఎందుకు చెప్పునా. సో ఐ విల్ టాప్ యువర్ పెట్టి అండ్ ఐ విల్ టెల్ యూ. ఓకే, సో యుల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ టైం వెన్ యూ డూ ఇట్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే నేను చెప్తాను. సో అన్ఫాలో కొట్టు, అన్ఫాలో నోటిఫికేషన్ వెళ్ళదు కదా చేసి అప్పుడు ఫాలో కొట్టు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, షీస్ ఫాలోయింగ్ యూ అని వస్తుంది. అంటే ఇన్నాళ్ళు చేయలేదా, ఓ షిట్ అని. దట్ విల్ బెటర్. So that's the most petty thing that I do. If people unfollow me who once followed me, I'll be like, "Enti ippudu nubbe." If you could be invisible, what is the first thing you would do? If I'm invisible, I'll probably not wear clothes and roam on the road. Thank God you're not. If I'm What invisible, difference would it be? if I'm invisible, not visible. వాట్ ఇఫ్ కెమెరాస్ లో పడితే Invisible పట్టుకుంటున్నాయి కదా. ఇన్విజిబుల్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లాజిక్ అడగద్దు. అప్పుడు కండిషన్స్ అప్లై రాస్తే చెప్తా. అంటే ఇంకెవరు డేర్ చేయరా, డేర్ లో ఏముందో చూద్దాం. లెట్ another person post a status on your behalf. అంత డేర్ ఏం నేను పెట్టిన. అరే ఎందుకురా నాకు ఇది. ఓకే డేర్ చూద్దాం. చెప్పు లాస్ట్ టైం సీరియస్ ఫైట్ కాదు, లాస్ట్ టైం ఐ డిడ్ దిస్ విత్ యూ. అంటే we didn't take a fight but I proposed to you. నేను రైట్ నౌ ఏ ఫ్రెండ్ కి చేసినా గానీ సీరియస్ ఫైట్ అవుతుంది because I've been very busy of late. If you had to pick someone in this room to be your partner, who would it be and why? Definitely me. Business partner in crime. Where is the weirdest place you've ever gone to the bathroom? Where is the weirdest place you have ever gone to the bathroom? Ante very peed, I guess. Acha, surely peed on the road, on the highway at some point. Okay, good. That is what it is. Highway. It's okay. Nenu bosa. Highway lo. No, but does anyone think like? Is your urinal? Yeah. For a man, yeah. No, but not for me. What's your favorite part of your body?
Favorite part of my body. Favorite part of my body. Why did I say rice? Favorite part of my body is probably my hands. I do a lot of things with my hands. Yes, lot of It's that raw scene. The only one who's gonna enjoy these bad boys. What has been your most physically painful experience? Yeah, recently నేను ఒక ఫైట్ సీన్ చేయడం జరిగింది. ఇట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళాను, గట్టిగా దెబ్బలు తిన్నాను. సో యా, ఈ ప్రాజెక్ట్ లో చెప్పకూడదు. More pain will be caused if I tell. It's upcoming. Yeah. అవును. సో పాటలు కదా, మీరు పాన్ ఇండియా లిరిక్స్ బాగా రాస్తారు కాబట్టి అరే అసలు బాగా క్యాచ్ చేస్తారు. పాట చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో లిరిక్స్ మార్చి పాడాలి. దివ్య నేను బాగా పాడతాను, దివ్య కూడా హెల్ప్ చేస్తాను. ఒరే ఎందుకు రా నా టాలెంట్ ఇట్లా బయట పెడుతున్నావు? ఏం పాడుతాం? ఆవిడ సినిమాలో పాడుతాం. ఓ మై గాడ్. గతి గది దాటి నాకు లిరిక్స్ తరలిన కథకి మూవింగ్ స్టోరీ. తరలిన కథకి తెలియని తెగువేదో చేరే. కరేజ్ రే, తెగువ. Unknown courage is game రే. ఇంకొక లిరిక్ పాడండి. అడుగులు పడలేని తొలి తపనలకి ఫస్ట్ టైం ఫీలింగ్స్. ఇరువురి మొహమాటాలే దూరము. షై కాదు, ఆక్వర్డ్. మొహమాటం అంటే ఆబ్జెక్షన్స్, ఆక్వర్డ్. మొహమాటం ఎగ్జాక్ట్ వర్డ్ లేదు. ఇంకో పాట ఇది టోటలీ, ఇది అసలు అసలు టోటలీ ఏంట్రా వీళ్ళు. మీరు అనుకున్నట్టు ఇది వెబ్ సిరీస్ గురించి ఎవరు అనుకోకపోవచ్చు, అదే అదొక్కటే కావాలి. లేదు, బాగుంటదండి. మా సినిమా బాగుంటది. ఇలా ఇంటర్వ్యూ కంటే వెబ్ ఫిల్మ్ చాలా చాలా మీరు బాగా ఇచ్చారు కానీ అటెన్షన్ నాకు వేసారుగా సైలెంట్ గా. అబ్బా ఇది ఎటు వెళ్తోందిరా బాబు, అసలు ఇట్లా రౌండ్ 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 తిరుగుతున్నాం చీమల్లాగా. సరే సరే ఓకే 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 ఓకే. బాగా ఫాలో అయ్యారు అంటే విచ్ ఇస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. చీమ జోక, వీళ్ళకైతే చెప్పనా? చీమ జోక్ చెప్పు. చీమ జోక్ లెజిట్ చీమ జోక్. నీ కాంటాక్ట్ నాకు తెలియదు. చీమ ఎలిఫెంట్ ఎలా పడేసింది? కాలెట్టు పెట్టింది. అవునా? వి ఆర్ సేమ్ బ్రెయిన్ రా. చీమకి ఎట్లా పడిపోయింది? పడింది. సరే, చీమ ఏనుగుకి ఎట్లా పడిపోయింది? అంటే ఏనుగు తొక్కేసింది రా చీమని. ఏనుగు కొండెక్కి పడిపోయింది. మళ్ళీ 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 వస్తుంది కట్ చేసుకు మళ్ళీ ఎడిట్ చేసుకు. టేక్ 2. శాలిని చీమ ఎలిఫెంట్ జోక్ టేక్ 2. మొత్తం కష్టం పగవాడికి కూడా మాకు అరగంటలోనే నువ్వే అంటుంటావు కదా, అమ్మాయిలు ఉంటే ఎంత బాగుంటుంది సార్ ఒక ఇంటర్వ్యూలో. అర్థమైనా కావాలి నాకు ఒక లాంగ్వేజ్ అర్థం కాక నవ్వుతారు. నీకు అదే బాగుంటది. ఓకే సరే, ఇక ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. బేసికల్లీ మీరు మీ లాస్ట్ సినిమా మస్తు షేడ్స్ ఉన్నారు, మంచి హిట్ అయిపోయింది. బట్ దానికి ప్రమోషన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఒక అబ్బాయి అన్నాడు ఇన్స్టాగ్రామ్ లో, ఒక జీ పగల ఉంది, జీ పగల డేటారు సంథింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. సో అలా బూతులు వాడిన తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేసుకున్నారు ఆ సినిమాకి. సో ఇప్పుడు కూడా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దొంగ ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు వంగ దొంగ ఈ రెండు పదాలని రెండు కన్వర్ట్ చేసి బూతుల కింద మారిస్తే వాడిని కూడా పిలిచి అలాగే ప్రమోట్ చేసుకుంటారు. వాడు బూతులు మాట్లాడాడని మేము పిలిచి వాడితో ప్రమోట్ చేయించుకోవాలి.
మేమేం చేసాము అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఎవరు తీస్తున్నారు ఏంటి అని చూస్తే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే షోడ్ మీ దట్ వీడియో. అరే బాబు వీడిని చూడంగానే అంటే వీడు అన్ని పరిగెట్టుకుంటే చేస్తాడని చూస్తూ అరే వీడిని పిలుచుకెళ్ళాను కదా నేను ఇదంటే పరిగెడతా కదా బాగుంటుంది ఆ వీడియో ఇది అని అలా చాలా సరదాగా. ఇప్పుడు బూతులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. వాళ్ళకి ఆ వాడుకలో వాళ్ళ అన్న మాటలు వాళ్ళకి అది బూతులు కాదు. మన సిటీ కాంటెక్స్ట్ లో అది బూతేమో. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కాంటెక్స్ట్ పీపుల్ టు పీపుల్, ఎడ్యుకేషన్ టు ఎడ్యుకేషన్, అట్లా ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఇట్స్ నాట్, యూ కాంట్ జనరలైజ్. ఇప్పుడు దీనిలో అసలు సందీప్ రెడ్డి వంగానే పొగిడినట్టు సినిమాలో దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అంటావా అంటే ఆయన నేమ్ అంత ఫేమస్. అది అంటే ఆయన దొంగ కాదు, ఆ జోక్ అర్థం కాని పర్సన్ ఉండరు. ఆయన దొంగ కాదు కదా అని ఆయన పేరు వాడింది కదా, దొంగకి ఆపోజిట్ వాడారు. ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇంకా దీన్ని కూడా విక్రీకరించి ఎవడన్నా దీన్ని బూత్ చేస్తే ఇక వాడికి అర్జెంట్ గా ఎవడన్నా జాబ్ ఇప్పించాలి ఇమీడియట్లీ. బూతులు అనేది చెప్పినట్టు కాంటెక్స్చువల్ గా బూతులు ఉంటే మేబీ అప్రిషియేట్ చేస్తారేమో. బూతులు ఎందుకు వాడతాం? ఫర్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ లో పాష్ గా ఇప్పుడు అంటే మనం అనుకుంటే మనం అన్నిటినీ ఇట్లా బూత్ అద్దంలో పెట్టి చూడడం. మీరు బూత్ అద్దంలో పెడితే అన్ని నేను బూత్ అద్దం అంటున్నాను, మీకు బూత్ అని అనిపించింది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీ దగ్గర ఎప్పుడు తప్పు ఉండదు, దగ్గర ఓన్లీ అద్దం ఉంటుంది. అంటే హర్ట్ఫుల్ గా కావాలని ఏదో మాటలు మాట్లాడాలనేది, నువ్వు బూతులు మాట్లాడకపోయినా యూ కెన్ హర్ట్ సంబడి. కానీ బూతులు అనేది కాంటెక్స్ట్ లో కరెక్ట్ గా ఉంటే ఫర్ ఎఫెక్ట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. బోన్ బట్ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. గోస్ట్ రైటర్ ఎవరో ఉన్నారు. నెక్స్ట్ సినిమా ఆయన పట్టుకోండి, బికాస్ నేనే బయట పెట్టాను. వెరీ క్యూరియస్. పట్టుకురండి, నన్ను నేను కూడా రాయించుకుంటా. లేకపోతే నేను ఎందుకు రాసుకోవాలి అసలు? హ్యాపీ అలాంటి గోస్ట్ రైటర్స్ ఎవరైనా ఎంతో హాయిగా ఉండేది. నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేయాలి, బట్ షీ ఓన్లీ రోట్. హాయిగా కూర్చునేదాన్ని నార్త్ అమ్మాయి లాగా నవ్వుతావు. Somebody writes seriously, happy. I would actually jam with them and give them the responsibility of writing, and I'd chill and only focus on acting and smile like you don't know Telugu. ఏంటి మై డియర్ దొంగ కంటిన్యూషన్ సీక్వెల్స్ ఏమైనా ఉంటాయా? అంటే నిజంగా జనాలు అప్రిషియేట్ చేసి వాళ్ళకి బాగా నచ్చి నవ్వుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటే కనుక మేబీ ఐ విల్ డూ ఇట్. ఏం చేస్తారు నెక్స్ట్ టైటిల్? మై డియర్ దొంగ కమింగ్ హోమ్. Exactly, good one. అదే డిపెండ్స్. ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదు. బట్ నీ దగ్గర ఐడియా ఉందా? ఉంది కదా. ఇది No Way Home is actually No Way Home. Don't come home. Don't come home. Yeah, okay. So finally అన్న మీరు ఇలాగే లీడ్ క్యారెక్టర్స్ మస్తు చేయాలని, మస్తు షేడ్స్ ఉన్నాయా అని చూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫైనల్ గా ఇదంతా అయిపోయింది కాబట్టి నా పర్సనల్ గా ఒక మాట శ్రీపాద ఏంటంటే మీ ఇంటి కదా? అవును. శ్రీపాద. Yes. Yes. శ్రీ అంటే సిరి అనుకుంటారు. లేదు, శ్రీపాద ఇస్ ద శ్రీ అంటే సో బేసికలీ ఇలవేల్పు ఇస్ విష్ణుమూర్తి అట్లా. సో శ్రీ ఎనీథింగ్ అండ్ శ్రీ ఐ థింక్ ఇస్ ఎనీథింగ్ సంస్కృత ఆర్ గ్రాంధిక తెలుగులో ఇట్స్ a respectable శ్రీ. శ్రీపాదం ఇస్ బేసికలీ ఎనీ విష్ణుమూర్తి అంశ పాదాలు శ్రీపాదం అట్లా. మేబీ మీరు పుట్టిన తర్వాత ఇంటి పేరు వచ్చింది, మీ పాప పడిన తర్వాత అలా పెట్టు. ఓ మై గాడ్, దివ్యాలోనే ఉందండి అసలు అది. యాక్చువల్లీ ఫన్ ఫ్యాక్ట్, నా పేరులో కూడా దివ్య ఉంది. యా, శాలిని పేరు యాక్చువల్లీ ఫుల్ నేమ్ ఇస్ దివ్య శాలిని. ఓ అలా ఎందుకు పెట్టారో నా పేరెంట్స్ నాకు తెలియదు. దివ్య శాలిని సెపరేట్ నేమ్స్ కదా, దివ్య శాలిని. యా pretty much. ఎక్కడ ఉందిరా కనెక్షన్? మీకు నేను చాలా పికప్ లైన్స్ వాడాను. ఈవినింగ్ యాంకర్ ప్రేయర్స్ అంటారు. ఓకే ఓకే డన్. Thank you so much for your time. Very sure success. Thank you so much. That's all for now. This is Darshan signing off.